దేవునికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే పుస్తకం యోహాను రాసిన 2వ పత్రిక 1 నుండి 13 వచనములు చూడకుండా ధ్యానం చేసుకుందాం. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి రాయినది. నేను మాత్రమే గాక సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండి సత్యమును బట్టి నేను నిజంగా ప్రేమించుచున్నాము. సత్య ప్రేమను మన యందుండగా తండ్రి అయిన దేవుని వద్ద నుండి కుమారుడు అయిన యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరము సమాధానం మనకు తోడగును. తండ్రి వలన ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు దానిని అనుసరించి నడుచుకుంటుట కనుకొని బహుగా సంతోషించి తిని. కాగా అమ్మ కృతజ్ఞ నీకు రాసినట్టు కాదు, కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు. మనము నొకరినొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనిచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనున్నదియే ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్ట కనుక మీరు పూర్ణ ఫలము నొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధ యందు నిలిచియుండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవునిని అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించిన వాడు. ఎవడైనాను ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. వాని శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. అనేక సంగతులు మీకు రాయవలసి ఉండి సిరాతోనూ కాగితముతోనూ రాయి మనసు లేక మీ సంతోషం పరిపూర్ణమవునట్లు మీరు ముఖాముఖిగా కలుసుకొని మాటలాడ నిరీక్షించును. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.